పరీక్ష పెడదామని చెప్పేసి ఈ ఒరిజినల్ నలమహారాజు తో పాటు మిగతా నలుగురు కూడా నలమహారాజు వేషం వేసుకొని ఆయన పక్కనే కూర్చొని ఆయన లాగే ఉంటారన్నమాట. వరంలో తనకు నచ్చిన వరుణ్ణి పెళ్లి చేసుకునే అధికారం అనుకుంటుంది. ఒక పూలదండ పట్టుకొని వస్తుంది. ఎలాగా కానీ గుర్తుపట్టడము, అందరూ నలమహారాజులాగే ఉన్నారు. ఆమె అమ్మవారికి దండం పెట్టుకుంటుంది, ఎలాగైనా ఈ సమస్య నుంచి నాకు బయటికి పడే అని చెప్పేసి. అప్పుడు ఆమెకి వెంటనే స్పృశిస్తుంది, వాళ్ళ పాదాలు భూమికి అంటావు, రెండవది వాళ్ళ కనురెప్పలు ఆడించరు, మూడవది చెమట పట్టదు. ఈ 3 గుణాలు ఉంటాయన్నమాట దేవతలకి. సరే అని చెప్పేసి ఆమె గుర్తించి నలమహారాజు మెడలో దండ వేస్తుంది. వారి వివాహం జరిగిపోతుంది. వారిని ఆశీర్వదిస్తారు. వచ్చిన దేవతలు ఏం కోపగించుకోకుండా వాళ్ళని ఆశీర్వదిస్తారు. నువ్వు ఎప్పుడు యజ్ఞం చేసినా అక్కడ మేము వస్తామని చెప్పేసి ఇంద్రుడు అంటారు. రెండో వాళ్ళు వరుణుడు, చోట నీటి కరువు ఉండదు అని చెప్పి చెప్తారండి. యమధర్మరాజు ఏమంటారంటే నువ్వు ఎప్పుడు ధర్మంతో ఉండమని నీకు అంతా మంచి జరుగుతుందని ఆశీర్వదించేసి ఎవరి పాటికి వాళ్ళు వెళ్ళిపోతారు. వెళ్తుంటే వీళ్ళకి కలిపురుషుడు కనిపిస్తాడు. ఎక్కడికి హడావుడిగా బయలుదేరి వెళ్తున్నావు అంటే ఇట్లా దమయంతిని పెళ్లి చేసుకోవడానికి వెళ్తున్నాను, దమయంతికి నలమహారాజుతో వివాహం అయిపోయింది అని చెప్తారు. అప్పుడు చాలా కోపం వచ్చేస్తుంది అనమాట కలిపురుషుడు. అయితే అయింది కానీ వాళ్ళు ఎలా సుఖంగా ఉంటారు చూస్తానని చెప్పేసి బయలుదేరి వెళ్తాడనమాట. ఎలాగైనా నలమహారాజులో దూరాలని చెప్పేసి ప్రయత్నిస్తాడు. కానీ నలమహారాజు ధర్మాత్ముడు, దేవుడి ధ్యానంలో ఉండేవాడు, తపస్సు చేసుకునేవాడు, శుభ్రంగా ఉండేవాడు. అందువల్ల ఆయనకి నరుల్లో ప్రవేశించడానికే లేదు. 2 సంవత్సరాలు గడిచిపోతాయి. వాళ్ళకి ఇంద్రసేనుడు, ఇంద్రసేన అని ఒక అబ్బాయి ఒక అమ్మాయి పుడతారనమాట. ఇలాగ జరుగుతూ ఉండగా ఒక రోజు మూత్ర విసర్జన చేసి కాలు కడుక్కోవడం మర్చిపోతాడు. దాంతో అపవిత్రంగా ఉన్నాడు, శుభ్రంగా లేడు. దాంతో ఇంకా ఛాన్స్ దొరికిందని చెప్పి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న కలిపురుషుడికి పురుషుడు నలుల్లో దూరుతాడు అనమాట. అంతకు ముందే ద్వాపరుణ్ణి పిలిచి నువ్వు పాచికల్లో దూరు, ఎట్లాగైనా నలుడిని ఓడిద్దాము అని చెప్పేసి కంకణం కట్టుకుంటారు. సరే అని చెప్పేసి ఇట్లాగా స్నేహితుడు వస్తాడు అదే సమయంలో పాచికలాడదామని. పాచికలాడడం అనేది రాజులకి సాధారణమే. ఎక్కడ ఆపాలి అనేది నలుడికి బాగా తెలుసు. అలాంటిది ఆ రోజు ఆపకుండా ఆడుతూనే ఉంటాడు అనమాట. దాంతో దమయంతి తన పిల్లలతో సహా వచ్చి రాజా ఇంకా ఆట ఆపండి అని ప్రాధేయపడినా ఆమె మాట వినకుండా ఇంకా ఆడుతూనే ఉంటాడు. ఇంకా వచ్చి ఆపదని కనిపెట్టేసి పిల్లలిద్దరిని సారథకిచ్చేసి పుట్టింటికి పంపించేస్తుంది. ఇంకా ఆడుతూనే ఉంటాడు. రాజ్యాలు పోయాయి, అన్ని పోయాయి, ఆడుతూనే ఉంటాడు. ఇంక చివరికి వాళ్ళు కట్టుబట్టలతో అరణ్యానికి బయలుదేరాల్సి వస్తుంది. సరే అని చెప్పేసి ఇంకా బయలుదేరి వెళ్తూ ఉంటే అప్పుడు అక్కడ ప్రజలు ఉంటారు కదా, ప్రజలకి రాజు అంటే చాలా ఇష్టం ఉంటుంది. కానీ ఆ కొత్త రాజుని చేసి పాత రాజుని పలకరిస్తే ఏం ఒప్పుందో అని చెప్పేసి వాళ్ళు ఎవరు పలకరించరు. అలా నడుచుకుంటూ అరణ్యానికి వెళ్తారు. వాళ్ళకి తినడానికి తిండే దొరకదు. కొద్ది రోజుల పాటు అలా ఉపవాసంలో ఉంటారు. ఒక రోజు ఏమవుతుందంటే కొన్ని పక్షులు పైన ఎగురుతూ ఉంటాయి. అప్పుడు నల్లుడు ఏమంటాడు, నా పంచి తీసుకుని వాటికి వేస్తాను, అవి పడతాయి కింద, అప్పుడు మనం వాటి తినొచ్చు అని చెప్పి దమయంతికి చెప్పి పంచి వేస్తాడు. పంచి వేస్తే ఒక్కసారిగా ఆ పక్షులని పంచిని పట్టుకొని పక్కపక్క నవ్వుతాయి. ఏ పాచికలతో అయితే నువ్వు ఓడిపోయావో ఆ పాచికలో ఉన్న రూపమే మేము ఒంటి మీద బట్టలు కూడా ఉండకుండా చేయడానికే మేము పని చేసాము అని చెప్పేసి పక్కపక్క నవ్వుకుంటూ వెళ్ళిపోతాయి.